Hi, hello and welcome to MathPair. In this video, we are going to discuss about the previous year questions from the chapter Coordinate Geometry. So first I will start with the 2015. So 2015 లో మనకు ప్రీవియస్ ఇయర్స్ లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఇయర్ లో ఏర్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ ఆల్సో ఏర్ ఆఫ్ ట్రయాంగిల్ బై హెరన్స్ ఫార్ములా ఆ టాపిక్ రెడ్యూస్ అయ్యాయి. ఆ టాపిక్ పైన వచ్చిన క్వశ్చన్స్ స్కిప్ చేసి అవి తీసేసి చూస్తున్నాం. ఇప్పుడు అవి తీసేసి చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్స్. వాట్ ఆర్ ద పాయింట్స్? 0, 0 అండ్ ఏ కాస్ ఆల్ఫా, బి సైన్ ఆల్ఫా. ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫార్ములా ఏంటంటే y మైనస్ y1 బై x మైనస్ x1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఆ పాయింట్స్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆ ఈక్వేషన్ ఏంటో వస్తుంది. సో టేక్ ఇట్ యాజ్ x1 y1, x2 it is y2. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. y మైనస్ y1, what is the y1 వాల్యూ? 0 అంటే y మైనస్ 0 y బై x మైనస్ x1. సో x మైనస్ x1 వాల్యూ 0 కదా, x మైనస్ 0 అంటే దట్ x ఈక్వల్ టు y2 మైనస్ y1. సో ఇది y2 మైనస్ y1. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? b sin ఆల్ఫా, రైట్? సో b sin ఆల్ఫా బై x2 మైనస్ x1 చేస్తే a cos ఆల్ఫా. సో ఇక్కడ మీరు చూస్తే sin ఆల్ఫా బై cos ఆల్ఫా. వాట్ ఈస్ దిస్? tan ఆల్ఫా, రైట్? sin బై cos ఇస్ tan. మనం ట్రిగ్నోమెట్రీ లో నేర్చుకున్నాం. సో y బై x ఈక్వల్స్ టు b బై a tan ఆల్ఫా. సో a ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? డివిజన్ ఉంది కాబట్టి అటు వెళ్తే ఇంటూ అవుతుంది. అంటే ay బై x ఈక్వల్ టు b tan ఆల్ఫా. x ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ay ఈక్వల్ టు bx tan ఆల్ఫా. ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ay ఈక్వల్ టు bx tan ఆల్ఫా ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. Right. Next, second question. The nearest point from the origin is, what is called origin? The center point of the Cartesian plane. What are the coordinates of origin? Origin coordinates ఏంటంటే 0, 0, x value 0, y 0. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఆరిజిన్ కి నియరెస్ట్ ఉండే పాయింట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే అదే బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ఫస్ట్ పాయింట్, డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, అలా చేయొచ్చు. అదే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఆరిజిన్ ఉంది అనుకోండి, వాట్ ఇస్ ద డిస్టెన్స్ ఫార్ములా? డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. బట్ ఇక్కడ మనకు ఆరిజిన్ ఉంది అనుకోండి, ఇంకా సింపుల్ అయిపోతుంది ఫార్ములా. ఆరిజిన్ అంటే ఏంటంటే సింపుల్, అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ వి నీడ్ టు యూజ్ దిస్ ఫార్ములా. అది యూజ్ చేసినా కూడా వస్తుంది, బట్ సింపుల్ గా ఉంది కదా, ఇదే యూజ్ చేద్దాం. ఈ పాయింట్స్ అన్ని అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ చేద్దాం. ఇక్కడ ఏముంది? అండర్ రూట్ x వాల్యూ 2 కదా, x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ y స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ ఏమొస్తుంది? మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 1. సో 4 ప్లస్ 1 ఎంత అంటే రూట్ 5. ఇదేమొస్తుంది? అండర్ రూట్ 3 స్క్వేర్ 9 మైనస్ 1 స్క్వేర్ 1, 9 ప్లస్ 1 10, రూట్ 10. ఇక్కడ ఏమొస్తుంది? అండర్ రూట్ 5 స్క్వేర్ 25, 0 స్క్వేర్ 0, సో రూట్ 25 నథింగ్ బట్ 5. ఇక్కడ ఏమొస్తుంది? రూట్ 2 స్క్వేర్ 4 ప్లస్ 9 13, రూట్ 13. ఇప్పుడు మనకి ఏంటంటే నియరెస్ట్ పాయింట్ అంటే ఈ డిస్టెన్స్ లో ఏది దగ్గరగా ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏది స్మాలెస్ట్ వాల్యూ చూడాలి. ఇక్కడ రూట్ 5, రూట్ 10, 5, రూట్ 13. ఇందులో ఏది స్మాలెస్ట్ వాల్యూ? రూట్ 5 వాల్యూ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 2.235 అలా వస్తుంది. ఈ రూట్ 10 వాల్యూ ఎంత వస్తుంది? 3 పాయింట్ వస్తుంది. ఇది 5, 13, రూట్ 13 ఎంత వస్తుంది? ఇది కూడా 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ ఇదే, రూట్ 5. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ పాయింట్ 2, -1 ఈస్ ద నియరెస్ట్ పాయింట్ ఫ్రమ్ ద ఆరిజిన్. మీకు ఇది కావాలంటే ఈ పాయింట్స్ మొత్తం గ్రాఫ్ లో ప్లాట్ చేస్తే ఆరిజిన్ కి ఈ పాయింట్ దగ్గర వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. సేమ్ క్వశ్చన్ ఉంది కదా, ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్, the equation of line passing through the point. So same formula యూజ్ చేద్దాం. ఏంటి ఫార్ములా? y మైనస్ y1 కదా, అంటే here it is x1 y1 x2 y2. సో ఫార్ములా మళ్ళీ రాద్దాం. y మైనస్ y1 బై
x minus x1 equal to y2 minus y1 by x2 minus x1. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది y minus y1 అంటే y minus what is the y1 value there minus 7. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 కదా బై x minus x1 x minus x1 వాల్యూ 4 ఉంది కదా అంటే x minus 4 ఈక్వల్ టు y2 minus y1 అంటే రాద్దాం క్లియర్ గా y2 minus y1 వాల్యూ ఏముంది minus 7 by x2 minus x1 x2 value is 1 minus x1 value is 4. So next step ఏమొస్తుంది y plus 7 same way with no change here y plus 7 by x minus 4 equals to minus into minus plus అంటే minus 5 plus 7 plus 2 by 1 minus 4 minus 3. సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లై చేద్దాం అప్పుడు ఏమొస్తుంది minus 3 into this term equal to 2 into this term. ఇక్కడ రాస్తున్నా minus 3 of y plus 7 equal to 2 of x minus 4. సో మనకి సింప్లిఫై చేస్తే ఇక్కడ ఆప్షన్స్ లో వచ్చిన లైన్ ఫామ్ వస్తుంది. ఇక్కడ ఏముంది minus 3 into y minus 3y minus 3 into 7 minus 3 7 is 21 equal to 2 into x 2x 2 into 4 2 4 is minus 8. సో ఇప్పుడు ఈ టూ టర్మ్స్ ని ఇటే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ మైనస్ 3 బై మైనస్ 21 అప్పుడు ఏమొస్తుంది అంటే 2x minus 8 minus 3y ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది ప్లస్ 3y ఈ మైనస్ 21 వస్తే ప్లస్ 21 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏముంది మళ్ళీ 2x minus 8y no 2x plus 3y minus 8 plus 21 ఎంత వస్తుంది అది plus 13 equal to 0. So that is the line which is passing from the given points. In the options 2x plus 3y ఇది minus 13 ఉంది ఇది 2x minus ఉంది 2x plus 3y plus 13. So option 3 is the correct answer. So చిన్న సైన్ చిన్న ఇక్కడ మైనస్ మైనస్ అదే డిఫరెన్స్ ఉంటుంది. సో జాగ్రత్త చేయాలి ప్రాబ్లమ్స్. ఆప్షన్ 3 is the correct answer here. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే the slope of the line which is parallel to 3x minus 2y plus 1 equals to 0. సో ఒక లైన్ ఇచ్చాడు దానికి parallel slope of the line which is parallel to సో ఈ లైన్ కి parallel ఉన్న దాని స్లోప్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు స్లోప్ అంటే m equal to y2 minus y1 by x2 minus x1. సో జనరల్ గా మనకు స్లోప్ ఎలా అంటే y equals to mx plus c ఫామ్ లో ఉండాలి. m అంటే స్లోప్ హియర్. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ ని ఈ ఫార్మ్ కి చేంజ్ చేసుకుందాం అంటే y ఈక్వల్స్ టు mx ప్లస్ c y సపరేట్ గా ఉంచుతాం. సో నేను ఏం చేస్తున్నాను మైనస్ 2y కదా సో మైనస్ 2y ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా అప్పుడు ఏముంది 3x ప్లస్ 1 ఈక్వల్ టు 2y 2 ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది y ఈక్వల్ టు 3x ప్లస్ 1 బై 2 ఆ 2 సపరేట్ రాసుకున్నాం అనుకో y ఈక్వల్ టు 3 by 2x ప్లస్ 1 by 2 సేమ్ ఈ ఫార్మ్ కి వచ్చింది కదా y ఈక్వల్ టు mx ప్లస్ c y ఈక్వల్ టు mx ప్లస్ c. సో m ప్లస్ ఏముంది 3 by 2 కదా అండ్ ఇక్కడ ఏమన్నాడు ద స్లోప్ ఆఫ్ ద లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు అంటే యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ m ఏముంటే అదే తీసుకోవాలి. సో 3 by 2 ఉంది కాబట్టి ఇక్కడ 3 by 2 ఆప్షన్ 2 హ్యావ్ 3 by 2. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ యూ సెడ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ అంటే ఏం తీసుకోవాలి అంటే అప్పుడు మైనస్ 3 by 2 తీసుకోవాలి. పర్పెండిక్యులర్ అంటే అప్పుడు మైనస్ m తీసుకోవాలి. ప్యారలల్ అంటే డైరెక్ట్ ఏమో డైరెక్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ p డివైడ్స్ ద లైన్ జాయినింగ్ a x1 y1 b x2 y2 internally in the ratio m1:m2 the p is ratio ఇచ్చాడు పాయింట్స్ ఇచ్చాడు and internally they are joining internally nothing but it is section form later రాయాలి. what is section formula p of x y equal to m1 x2 plus m2 x1 by m1 plus m2 and m1 y2 plus m2 y1 by m1 plus m2. మనం ఈ ఫార్ములా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఏం లేదు ఇక్కడ 1 2 2 1 1 2 2 1 ఇక్కడ x లో అక్కడ y డన్. నెక్స్ట్ క్వశ్చన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఇక్కడ డైరెక్ట్ 2 పాయింట్స్ ఇచ్చాడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అండర్ రూట్
x2 minus x1 whole square plus y2 minus y1 whole square, right? So ఇప్పుడు ఆ పాయింట్స్ ఇదేంటి, this is x1 y1, it is x2 y2. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం అండర్ రూట్ x2 minus x1 అంటే x2 8 y x1 4, 8 minus 4 4, 4 square 16 డైరెక్ట్ రాసేద్దాం ప్లస్ y2 minus y1, ఇక్కడ y2 ఏముంది 6, y1 ఏముంది 3, 6 minus 3 3, 3 square 9, ఇక్కడ ఎంత వస్తాయి రూట్ 16 ప్లస్ రూట్ 9 రూట్ 25, రూట్ 25 is 5. సో ఆప్షన్ 1 5 is the correct answer. Next, the midpoint of A 1,5 and B -2, -1 is dash. సో ఇక్కడ మనం మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ ద మిడ్ పాయింట్ ఫార్ములా? మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి అంటే, సో ఇది x, y ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. సో దిస్ ఇస్ మిడ్ పాయింట్ ఫార్ములా. ఇక్కడ x1 ఏంటి, దిస్ ఫస్ట్ టైం ఇట్ ఇస్ x1 y1, ఇట్స్ x2, దిస్ ఇస్ y2. సో x1 ప్లస్ x2 కదా, అంటే ఇక్కడ ఏముంది 1 ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్, సో 1 మైనస్ 2 ఏమొస్తుంది -1 బై 2, ఇక్కడ ఏముంది మళ్ళీ 5 y1 ప్లస్ y2, 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో 5 minus 1 4, 4 by 2, 4 by 2 అంటే 2, సో -1 by 2, 2. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే చిన్న మైనస్ మీ స్ట్రాంగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు 1 by 2, 2 కరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తారు. సో బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎ లైన్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees with a positive x axis, సో లైన్ ఇస్ మేకింగ్ 45 degrees యాంగిల్ విత్ x axis, అంటే 45 degrees యాంగిల్ చేస్తుంది లైన్. సో ఇది లైన్, రైట్? దెన్ its slope is, so slope always we will consider the tan theta. Tan 45 value enta, tan 45 is 1, so the slope of the line is 1. Next question, the points A 1,7, B 4,2, C -1,1, D -4,4 are dash. So question is whether are the points collinear or the points vertices of square or the points vertices of rectangle, none. So ఇది ఎలా చెక్ చేయాలంటే, ఫస్ట్ కోలినియర్ అంటే ఏంటంటే if 3 or more points lying on the same line, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉంది, ఒక 4 points 1 2 3 4, ఈ 4 points ఆ లైన్ పైన ఉన్నాయంటే అవి కోలినియర్ అన్నట్టు. సో అది ఎలా చెక్ చేయాలంటే మనం ఏర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉంటుంది, అది ఇప్పుడు మనం స్కిప్ అయింది కాబట్టి డోంట్ వరీ, ఇలా కోలినియర్ అనే టాపిక్ మనకు వచ్చే ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ స్క్వేర్, అవి స్క్వేర్ ఎలా చెక్ చేయాలంటే, సింప్లీ ఫస్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏబి బిసి సిడి డిఏ. సో ఆ సైడ్స్ ఈక్వల్, డయాగనల్స్ ఈక్వల్ అయితే స్క్వేర్ అన్నట్టు. సో ఫస్ట్ ఫైండ్ ఏబి అండ్ బిసి అండ్ సిడి డిఏ. సో ఆ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినాక మనకు ఐడియా వస్తుంది స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అని. సో ఏబి మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా ఇస్ అండర్ రూట్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square, right? So ఇప్పుడు ఇవి కదా, ఇది x1 x2 y1 y2, x2 minus x1 అంటే 4 minus 1 3, 3 square ఎంత 9 plus y2 minus y1 2 minus 7 minus 5 minus 5 square 25, అంటే ఇది ఇక్కడ ఎంత వస్తుంది 34, రైట్? సో ఏబి మనకు 34 వచ్చింది. నెక్స్ట్ బీసీ చేద్దాం. BC under root x2 minus x1 అంటే -1 -4 -5 square అంటే 25 plus -1 -2 -3 square అంటే 9, సో రూట్ 25 plus 9 అంటే అండ్ రూట్ 34. BC సేమ్ వచ్చింది AB లానే. నెక్స్ట్ CD ఈక్వల్ టు x2 minus x1, ఇప్పుడు ఏమొస్తుంది -4 minus of -1 అంటే -4 plus 1 -3 కదా, -3 స్క్వేర్ అంతా 9, మళ్ళీ 4 minus of -1 4 plus 1 5 స్క్వేర్ 25. సో ఇది ఎంత వస్తుంది రూట్ 34. నెక్స్ట్ DA ఆర్ AD బోత్ ఆర్ సేమ్, అక్కడ ఏమొస్తుంది -4 -1 -5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 4 -7 -3 స్క్వేర్ అంటే 9, నథింగ్ బట్ ఇట్ ఈస్ అండర్ రూట్ 34.
4 ఇక్కడ మనకి డైరెక్ట్ గా 4 సైడ్స్ ఈక్వల్ అయ్యాయి కదా. 4 సైడ్స్ ఈక్వల్ స్క్వేర్ లో ఉంటుందా రెక్టాంగిల్ ఉంటుందా? స్క్వేర్ కదా. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆల్సో మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేయొద్దు, మనం డయాగ్నల్ కూడా చెక్ చేయాలి. ఎందుకంటే 4 సైడ్స్ ఈక్వల్ అయినాయంటే అది స్క్వేరే కావచ్చు ఆర్ రాంబస్ కూడా కావచ్చు. అది స్క్వేర్ కావాలంటే 4 సైడ్స్ ఈక్వల్ కావాలి అండ్ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ కావాలి. డయాగ్నల్స్ ఏమొస్తాయి? ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ ఈక్వల్ టు సేమ్ అండర్ రూట్ -1 -1 -2 స్క్వేర్ అంటే 4 ప్లస్ -1 -7 -8 -8 స్క్వేర్ అంటే 64. సో ఇక్కడ అండర్ రూట్ 68. నెక్స్ట్ బీడి ఏమొస్తుంది ఇక్కడ -4 -4 -4 -8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 4 -2 స్క్వేర్ అంటే 4 అండర్ రూట్ 68. సో డయాగ్నల్స్ ఈక్వల్ వచ్చాయి కదా. డయాగ్నల్స్ ఈక్వల్ రావడం అంటే ఈ డయాగ్నల్స్ సైడ్స్ ఈక్వల్ ఉండడం కాదు, సైడ్స్ సేమ్ ఉండాలి అండ్ ఈ 2 పర్టికులర్ డయాగ్నల్స్ సేమ్ ఉండాలి. సో 4 sides are equal and the 2 diagonals are equal, right? So that is the square shape. Next, the points A 1,5, B 2,3, C -2,1 are dash. There are 3 points ఇచ్చారు. There are 4 points, there are 3 points. First one ఏంటి? Right angled triangle, isosceles triangle, collinear or non-collinear. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది సేమ్ AB ఫైండ్ అవుట్ చేయండి, BC ఫైండ్ అవుట్ చేయండి, AC ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ప్రూవ్ చేయాలి? పైథాగరస్ థీరం. సో ఆ డిస్టెన్స్ ని పైథాగరస్ థీరం సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నట్టు. కాకుండా ఇఫ్ 2 sides are equal then that is isosceles triangle. You try this question. 2017 లో వచ్చిన నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఇఫ్ k,2 lies in second quadrant then -k,-2 lies in the quadrant dash. సో ఈ పాయింట్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే ఈ పాయింట్ ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ చేయాలంటే క్వాడ్రంట్స్ గురించి తెలిసి ఉండాలి. సో ఇప్పుడు క్వాడ్రంట్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. కార్టీషియన్ ప్లేన్ గురించి చూద్దాం. ఇప్పుడు కార్టీషియన్ ప్లేన్ అంటే సింపుల్, మనకు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ లో మనం గ్రాఫ్ డ్రా చేస్తాం కదా. అప్పుడు ఏం చేస్తాం? గ్రాఫ్ పేపర్ వి విల్ డివైడ్ ద గ్రాఫ్ పేపర్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ ఆర్ 4 parts. ఇది అలానే ఉంది కదా. సో వన్ వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్. సో దిస్ మిడిల్ పాయింట్ ఇట్ ఈస్ కాల్డ్ as origin. So origin we will denote by capital O. So origin coordinates are 0,0. Coordinate అంటే ఏంటంటే x coordinate అంటే this horizontal line is called x axis. So the point on the x axis is called as x coordinate. Next, so it is the vertical line is called as y axis. So it is y. So the values on the x all are positive here. So 1, 2, 3, 4 like so on. So here the values on the y on the top y is positive 1, 2, 3, 4, 5, 6 so on, right? Okay, what are the this is x and it is x dash and it is y dash. So x y లో పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయిగా. సో x dash y dash లో నెగటివ్ వాల్యూస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద 0 ఆర్ ఆన్ నెగటివ్ నెంబర్స్ -1, -2, -3, -4. These are other number lines. Number line, one vertical, so one horizontal number line and one more is vertical number line. Ikkada -1, -2, -3, -4. So this part is called as first quadrant. So it is the quadrant 1. Quadrant 1. So it is the second quadrant. So quadrant 2. This is the third quadrant, quadrant 3. And finally it is the quadrant 4. Right? So in the first quadrant, the x coordinates are positive. X value is positive and the y value is also positive, right? So in the the first quadrant, x coordinate, y coordinate both are positive. Plus. Clear? The first term, it is the x coordinate term, it is the y coordinate. For example, if you have a point 2,1 అంటే ఎక్కడ వస్తుంది? x axis to y axis 1 ఇక్కడ వస్తాయి కదా. రెండు పాజిటివ్ ఉంది అనుకోండి, ఫస్ట్ క్వాడ్రంట్ లో వస్తాయి. When coming to second quadrant, in the second quadrant x coordinates are negative, right? So minus comma y coordinates positive. So minus comma plus
x coordinate negative, y coordinate positive, that is coming under second quadrant. థర్డ్ క్వాడ్రంట్ ఏంటంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా x కోఆర్డినేట్ చూడాలి. ఫస్ట్ x కోఆర్డినేట్ నెగటివ్ ఉంది, సో మైనస్ కామా, y కోఆర్డినేట్ కూడా నెగటివ్ ఉంది కదా. సో ఇఫ్ ద టూ టర్మ్స్ ఆర్ negatives that fall under the third quadrant. Next, when coming to the fourth quadrant, x coordinate values are positive plus and the y coordinate are negative. Plus comma minus is fourth quadrant. So ఇక్కడ మనకి ఆ వాల్యూస్ ని బట్టి చెప్పొచ్చు అది ఏ క్వాడ్రంట్ లో వస్తుంది. 2,1. సో రెండు పాజిటివ్ కదా, సో ఫస్ట్ క్వాడ్రంట్ లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ -3,4 ఉంది, ఇది ఏ క్వాడ్రంట్ లో వస్తుంది అంటే x కోఆర్డినేట్ మైనస్ y కోఆర్డినేట్ ప్లస్, మైనస్ ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. నెక్స్ట్ -6,-2 ఇది ఎక్కడ వస్తుంది, బోత్ ఆర్ నెగటివ్, ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్. సో ఇట్ దట్ ఫాల్ అండర్ ద థర్డ్ క్వాడ్రంట్. అండ్ ఫైనల్లీ 6,-2 where it will get that in the fourth quadrant, 6,-2, right? So this is about Cartesian plane. So quadrant గురించి తెలిసింది కదా, అంటే మనకు 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏంటి, 2 ఆర్ పాజిటివ్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే k,2 లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. అంటే సెకండ్ క్వాడ్రంట్ ఏంటి, మైనస్ కామా ప్లస్, అంటే x కోఆర్డినేట్ మైనస్ ఉండాలి, y కోఆర్డినేట్ ప్లస్ ఉండాలి. అంటే ఇక్కడ k వాల్యూ ప్లస్ ఆ మైనస్ ఆ, k వాల్యూ ఇస్ మైనస్ సంథింగ్ -1 అనుకుందాం. ఓకే, సో ఇక్కడ -1 అనుకుందాం, ఎందుకంటే k వాల్యూ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి కంపల్సరీ x కోఆర్డినేట్ నెగటివ్ టర్మ్ ఉండాలి, మైనస్ టర్మ్. మళ్ళీ ఇక్కడ ఏముంది -k అన్నాడు, అంటే -k అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, అంటే x కోఆర్డినేట్ ప్లస్, y కోఆర్డినేట్ మైనస్. ఇది ఏ క్వాడ్రంట్ ఉంది, ప్లస్ కామా మైనస్ will come in the fourth quadrant. So this -k,-2 lies in the fourth quadrant, option 4. Next question, if the points of intersection of the lines 2x plus 3y minus 5 equals to 0, 3x minus 4y plus 1 equals to 0 lies in which quadrant? So two equations ఇచ్చాడు, ఇవి సాల్వ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది అంటున్నాడు. సో మనం ఈ 2 లైన్స్ ఎలా సాల్వ్ చేయాలి, సో బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ ఆర్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ వి కెన్ ఫైండ్ ఇట్. సో మీరు ఎలిమినేషన్ మెథడ్ సాల్వ్ చేసి x, y, సో x, y వాల్యూస్ వస్తాయి, ఆ సొల్యూషన్ x, y, ఆ ఆన్సర్ ఏ క్వాడ్రంట్ లో ఉంటుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద స్లోప్ ఆఫ్ ద లైన్ త్రూ దీస్ పాయింట్స్ ఈస్ 3, దెన్ x ఈక్వల్స్ టు 1. స్లోప్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్ ఇస్ 3 అట, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మన స్లోప్ ఫార్ములా ఏంటి, స్లోప్ ఈస్ y2 minus y1 by x2 minus x1 is 3 అని ఇచ్చాడు క్వశ్చన్ లో. ఓకే, ఈక్వల్ టు 3. సో నా x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, అంటే ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దిస్ ఇస్ x1, ఇట్ ఇస్ y1, దిస్ ఇస్ x2 అండ్ ఇట్స్ y2. మనకి ఏముంది, y2 minus y1 అంటే y2 minus y1, 5 minus of minus ప్లస్ కదా, అంటే 5 plus 7 is 12 by x2 minus x1 అంటే x minus 2 equal to 3. So x minus 2 transpose చేద్దాం, then 12 equal to 3 of x minus 2. So multiply here, 12 equal to 3 into x, 3x minus 3 2 ja 6, minus 6 transpose చేద్దాం, ప్లస్ అవుతాయి కదా, అంటే 12 plus 6 18 equal to 3x, మళ్ళీ 3 ట్రాన్స్ఫర్ చేద్దాం, అప్పుడు ఏమవుతుంది x equal to 18 by 3, 3 1 ja 3 6. So its value 6. So option 3 is the correct answer. 2017 లో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ cos theta, sin theta and minus sin theta, cos theta. సో ఈ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగా, సింపుల్ బై యూజింగ్ ద డిస్టెన్స్ ఫార్ములా. ఇక్కడ మీరు చూస్తే cos theta, sin theta, cos theta ఉంది. ఆప్షన్స్ 1 √2, 2 √3. సో cos theta, sin theta ఉంది కాబట్టి మేబీ ఇక్కడ cos square theta, sin square theta వస్తుంది కావచ్చు. cos square theta plus sin square theta equals to 1 or sin square theta plus cos square theta equals to 1. సో ఆప్షన్ 1 అయ్యే ఉంది ఛాన్స్ అని అనుకుంటాం. డోంట్ థింక్ లైక్ దట్. చూద్దాం ఇక్కడ ఏముందంటే మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అంటే డిస్టెన్స్ ఫార్ములా. వాట్ ద డిస్టెన్స్ ఫార్ములా, అండర్ రూట్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So what is x1? So it is x1, this is y1, it's x2 and it is y2. So substitute that points in this formula. అప్పుడు ఏమొస్తుంది, అండర్ రూట్ x2 minus x1 అంటే మైనస్ sin theta minus cos theta కదా. సో మైనస్ sin theta minus cos theta whole square plus y2 minus y1. y2 ఏముంది, cos theta
minus sin theta whole square, cos theta minus sin theta whole square. రైట్ నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే సో టేక్ ఇట్ యాజ్ ఏ ఇట్ యాజ్ బి అప్పుడు ఏమొస్తుంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఫార్ములా చేంజ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఏ స్క్వేర్ అంటే మైనస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా బికమ్ యాజ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ ఏ ఇక్కడ ఏముంది సైన్ మైనస్ సైన్ థీటా కదా సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో ఇది ఎక్స్పాండ్ చేస్తాం ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేద్దాం ప్లస్ అగైన్ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఏమొస్తుంది ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ మీన్స్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2ab అంటే 2 కాస్ థీటా సైన్ థీటా అండర్ రూట్ దీస్ ఆల్ ఆర్ అండర్ ద రూట్. సో ఇక్కడ 2 sin theta cos theta minus 2 sin theta cos theta gets cancelled, right? So what is this identity? Sin square theta plus cos square theta equal to 1 ఇందాక అనుకున్నాంగా. సో under root 1 ఇక్కడ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. మళ్ళీ cos square theta plus sin square theta అది కూడా 1 root 1 plus 1 root 1 plus 1 is under root 2. So option 2 is the correct answer.